హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన చేత చంద్రునితో ధ్యానం, దీపావళి అమావాస్య చంద్రునితోటి ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన మల్లేశ్వరి మేడం చిత్తూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మగారికి, మన గురు దంపతులకు అనేక కోటి ఆత్మ ప్రణామాలతో ఫర్ యూ ఛానల్లో నాకు ఈ అవకాశం అందించిన సరితా మేడం గారికి, అక్కడున్న ఆ టీం మెంబర్స్ కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎంతో అద్భుతంగా ఈ రోజు మనకు దీపావళి అమావాస్యతో కలిసి వచ్చిన అద్భుతమైన క్రియేషన్ అన్నమాట ఇది. దాంట్లో మనం ఇప్పటి నుంచి 12 గంటలు, 3 గంటల ధ్యానం చేసుకోబోతున్నాం. అవకాశం నాకు ఇచ్చిన దానికి చాలా చాలా కృతజ్ఞతలు. ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్స్ కి మనం ధ్యానం స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. రిలాక్స్ గా కూర్చోండి. ఎవరైనా కొత్త వాళ్ళుగా ఉంటే స్పెట్స్ తీసి పక్కన పెట్టుకుందాం. కాళ్ళు 2 క్రాస్ చేసుకుందాం. చేతులు 2 కూర్చుకొని, కళ్ళు 2 సుకుమారంతో అద్భుతంగా మనలోకి మనం ఎంటర్ అవుతున్నాం మాస్టర్స్. కొన్ని విషయాలు ఎరుకతో చేసి మళ్ళా ఆ చిత్త వృత్తికి వెళ్దాం మాస్టర్స్. ఒక 5 శ్వాసలు పొట్ట నిండుగా గాలి తీసుకోవడం, మళ్ళా గాలిని వదిలేయడం. ఆ ప్రక్రియ ఎందుకంటే మనము తెల్లారి నుంచి ఎన్నో విషయాలతో, ఎన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో వ్యవస్థలతో మనం వస్తామన్నమాట. మనల్ని వెంటనే ఆ చిత్త వృత్తికి మనం వెళ్ళాలంటే మన చుట్టూ ఉన్న థాట్స్ ని మనం కొంచెం క్లియర్ చేసుకోవాలి. ఎట్లా ఒక రాయి తీస్తే ఒక మంచి నీళ్లు ముంచుకోవాలంటే ఆ బిందెలో అలా అలా మనము అక్కడ పైనుండి ఆ చెత్తని ఎలా క్లియర్ చేసి ముంచుకుంటామో, అలాగా మన చుట్టూ ఉన్న ఆ నకారాత్మక ఆలోచనల్ని క్లియర్ చేసుకోవడానికి శ్వాస తీసుకుంటున్నాం మాస్టర్స్. అలా 5 సార్లు, 5 సార్లు తీసుకోవడం, 5 సార్లు వదలడం. 1 నేను మీకు వినిపించాలి అంటే నేను ఏం చేస్తున్నాను తెలియాలని గట్టిగా చేస్తున్నాను. మీరు అలా అలా కాకుండా చిన్నగా మీకు మీరే చిన్నగా చేసుకోవచ్చు. 2 3 4 ఈ 5th మన శరీరం నిండిపోవాలి. కళ్ళు, ముక్కు, చెవులంతా అట్లే అలా బిగబెట్టి కొంచెంసేపు మళ్ళీ వదులుతాం అనమాట. ఈ లాస్ట్ అండ్ 5th. మనలో ఉండే కణకణాలు, ఆ పరమాణువులు, అణువులోని అణువులు, శరీరంలో ఉండే ప్రతి ఒక్క విభాగాలు, ప్రతి ఒక్క ఆర్గనిస్ అన్ని రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. సహజ శ్వాస, ప్రకృతి పరంగా సహజ శ్వాస తీసుకుంటున్నాం మాస్టర్స్. ఓంకారంతో వీలైతే మీరు కూడా నాతో చెప్పండి. ఓ
మూడోసారి ఓ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకార వ్యాప్తం యోన చరాచర తత్పదం దర్శితం దేనా తస్మై శ్రీ గురవే నమః. ఊర్ధ్వదృష్ట్యం మహాశాంతం క్రియాయోగ ప్రదీపకం యోగముద్రా యోగి గమ్యా శ్రీ బాబాజీ నమామ్యహం. జై హో మహావతార్ బాబాజీకి, జై హో సదానంద యోగికి, జై హో పత్రిజీ మహారాజుకి. ధ్యానంలోకి మన గురువులనంతా ఒక్కొక్కరుగా ఇన్వైట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ముందుగా మన గురు దంపతులను, పత్రిజీ గారిని, స్వర్ణమాలమ్మ గారిని, ఇక వాళ్ళ గురువు గారైన సదానంద యోగి గారిని, వాళ్ళ గురువు గారైన మహావతార్ బాబాజీ గారిని, బుద్ధ భగవాను, గురు పరంపరను మనము ఇక్కడ ఒక్కొక్కరుగా ఈ ధ్యానానికి ఇన్వైట్ చేసుకుంటున్నాము. సతీ సమేతంతో వస్తు వాహన పుత్ర పౌత్రాది వస్తు వాహనాలతో వాళ్ళందరూ వాళ్ళ ఒక కాన్షియస్ ని మనకి ఇవ్వడానికి ఒక్కొక్కరుగా ఈ వేదిక పైన వచ్చి ఒక్కొక్కరు నిలుస్తున్నారు మాస్టర్స్. ఒక్కోటి దేవతలను ఇన్వైట్ చేసుకుంటున్నాం. పంచభూతాలను, ఆ ప్రకృతి మాతను, ఆ సామ్రాజ్యాలని, ఖనిజ సామ్రాజ్యం, వృక్ష సామ్రాజ్యం, జంతు సామ్రాజ్యం, మానవ సామ్రాజ్యం, ఆ దేవతగా మారిన ఆ దేవతా సామ్రాజ్యాన్ని ఇక్కడ ఒక్కొక్కరుగా ఇన్వైట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. గురువే సర్వలోకానాం ఋషయే భవరోహిణ శ్రీమద్దక్షిణామూర్తవ్యాయనే నమో నమః. వాగ్దేవి సమితం శ్రీమద్దక్షిణామూర్తవ్యాయనే నమో నమః. ఆది గురు, మొదటి గురు, ఆ గురువు గారైన దక్షిణామూర్తి వాగ్దేవి సమితంతో ఇక్కడ ఇన్వైట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. ఇక మన పూర్ణాత్మలను, ఆ పూర్ణాత్మ నుంచే ఈ అంశాత్మ ఈ భూమిపైకి ఒక గొప్ప గొప్ప అనుభవాలు నేర్చుకోవడానికి వచ్చింది. కాబట్టి మన ఒక పూర్ణాత్మను కూడా ఇక్కడ ఇన్వైట్ చేసుకుంటున్నాము. ఆస్ట్రల్ నుంచి మన పూర్ణాత్మ కూడా మన దగ్గరికి వచ్చి నిలబడింది అది మాస్టర్. ఇక ఇప్పుడు మన ఇంట్లో ఉండే మన వాళ్ళందరినీ, వాళ్ళ భాగస్వాములని, మగవాళ్ళైతే వాళ్ళ భార్యను, ఆడవాళ్ళైతే
వాళ్ళ భర్తను, పిల్లలను, అమ్మ నాన్నలను, మీ అత్తమామలను, బావమరుదులు, తోడుకోడళ్ళు, అన్నదమ్ముళ్ళు, ఇలా మన ఇంట్లో ఉండే మన కుటుంబ సభ్యులందరినీ ఇక్కడ ఒక్కొక్కరుగా క్రియేట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. యద్భావం తద్భవతి. మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్ అండ్ మై డియర్ క్రియేటివేటర్, ఏం మనల్ని మనం క్రియేట్ చేసుకుంటున్నాము అదిగా ఈరోజు వర్తమానమే వర్తమానాన్ని సృష్టిస్తుంది. అది జరుగుతా ఉంది. కాబట్టి ఒక్కొక్కరిని ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్. మనం ఒక్కళ్ళేనా, మన బంధువులు ఒక్కళ్ళేనా, స్నేహితుల్ని. ఇక్కడ మనము శత్రువులని ఉపయోగించాం. మన మిత్రులందరినీ, మన వీధిలో ఉన్న వాళ్ళందరినీ, మన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ, మన ఊరిలో ఉన్న వాళ్ళందరూ మనతో కూర్చుంటున్నారు ధ్యానంలో. ఎస్, మన రాష్ట్రంలో ఉన్న వాళ్ళందరూ కూర్చుంటున్నాం ధ్యానంలో. ఇక మన పక్క రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం, మనతో కలిసి ఉన్న ప్రతి ఒక్క రాష్ట్రం, అలా 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 ఈ గ్యాలక్సీ మొత్తం మనతో ధ్యానంలో కూర్చుంటున్నారు. ఆర్కే మైకేల్ గారితో గొప్ప ఏంజల్స్ కంతా ఒక గొప్ప వ్యక్తి ఆయన మైకేల్ గారు. ఆ ఆర్కే మైకేల్ గారితో ఇక్కడ శక్తి క్షేత్రం ఏర్పరచుకుంటున్నాం మాస్టర్స్. మన చుట్టూ, మన గ్యాలక్సీ చుట్టూ పటిష్టమైన శక్తి క్షేత్రం, అద్భుతమైన పాజిటివ్ క్షేత్రం, శక్తి క్షేత్రం అష్ట దిగ్బంధన క్రిస్టల్తో కనెక్ట్ అయి మనము ఆ ఆది పరాశక్తి స్వరూపులు ఈ జ్ఞానానికి నాకు గురువుగా నిలబడి నన్ను ముందుకు తీసుకొచ్చిన గణేష్ గురువు గారికి, వంశీ సార్కి, ఇలా ప్రత్యక్ష గురువులు, పరోపక్ష గురువులు, నా కుటుంబ సభ్యులు, నా భర్త, నా పిల్లలు, వీళ్ళందరికీ కూడా ఇక్కడికి ఇన్వైట్ చేసుకుంటూ ఒక్కొక్కరుగా మన చుట్టూ కూర్చుంటున్నారు మాస్టర్స్. మనం ఒక వలయాకారములో కూర్చుంటున్నాము అందరం. ఈ అద్భుతమైన అమావాస్య ధ్యానానికి దీపావళి చేసుకుంటున్న ఈ చీకటి పారద్రోలి అద్భుతమైన అమావాస్య ఎంత శక్తివంతమైందంటే ఈ యొక్క ఎనర్జీ ముందు 3 రోజులు, అమావాస్య 1 రోజు 4, మళ్ళా 3 రోజులు, అలా ఈ 7 రోజులు ఆ పౌర్ణమి కానీ ఈ అమావాస్య కానీ 2 అంతే శక్తివంతమైనది. 2 కళ్ళల్లో ఏది గొప్పది, ఏది తక్కువదనేది లేనే లేదు. 2 ఉంటేనే ఆనందము, సంతోషము. ఏ ఒక్కటి దీంట్లో లేకపోతే మనము ఫీల్ చేయలేము, అనుభవించలేము, దాన్ని టేస్ట్ ఉండదు. కాబట్టి 2 మంచిదే. దుఃఖము మంచిదే, భయము మంచిదే, కష్టము మంచిదే. ఇప్పుడే ఈ అద్భుతమైన చవి చూడడానికి టేస్ట్ తెలుస్తుంది, లేకపోతే టేస్ట్ తెలియదు. కాబట్టి అలాగనే ఇది కూడా షట్ ఋషులు, అన్ని ఋషులతో అలాంటి ఒక అద్భుతమైన అమావాస్య ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్. నెల నెల వచ్చిన అమావాస్య కంటే ఇలా పాల్గొన మాసం, ఈ మాసం వచ్చే ఈ అమావాస్య చాలా చాలా ప్రత్యేకత. దీపావళి అమావాస్య అంటారు దీన్ని. మనలో ఉండే
ఆ ఒక అంధకారాన్ని, ఆ నకారాత్మను, ఆ నరకాసురుడు, ఆ నకారాత్మైన ఆ నరకాసురుడిని ఎప్పుడు మనము వధించగలుగుతాము, అప్పుడే దివ్య జ్యోతులు, జ్ఞాన జ్యోతులు అపో దీపో భవ. ఎవరి కోసం పెట్టుకోవాలి దీపం? నా కోసం, నా ఉన్నత స్థితి కోసం. కోసమే, నా కోసం. ఎప్పుడు నేను మారుతాను, నా చుట్టూ ఉన్నదన్నీ మార్పు వచ్చేసింది. కాబట్టి ఈ దీపావళి ఎవరకు? నా కోసం. మరి ఇప్పుడు ఈ అక్టోబర్లో వచ్చేదేనా దీపావళి? కాదు మాస్టర్. ప్రాపంచ జీవితంలో ప్రాపంచక జీవితంలో ఉన్నప్పుడు ఆ దీపాలు వచ్చినప్పుడు దీపావళి అనుకుంటుంది. కానీ మనం ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక జీవితంలో వచ్చాము, నిత్యము దీపావళి, నిత్యము ఆ నరకాసురుడిని, ఈ నకారాత్మలో ఉన్న ఆలోచనలో ఉన్న ఆ చీకటిని, ఆ ఒక అర్షడ్ వర్గాలని మనము ఆ దీపమనే వెలుగులో ఎప్పుడు మనల్ని మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీర్చిదిద్దుకుంటాము. ఆ వెలుతురు చూసిందే ఏమవుతుంది? సకారాత్మక క్రియేషన్ అవుతుంది. ఎప్పుడు చూడు భయంలోను దుఃఖంలోను చీకటి చూస్తే ఏమి? భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, ఏడుపు వస్తుంది. దీని నుంచి నేను ఎలా బయటపడాలని. కానీ ఎప్పుడు స్థిర సుఖ ఆసనంతో, ఎలాంటి ఆసనంలో కూర్చుంటే మనము మన వయసు ఎన్ని నిమిషాలుందో అన్ని నిమిషాలు కదలకుండా కూర్చోగలుగుతాము. అలాంటి ఆసనంలో కూర్చునేదానికి ఎప్పుడు మనం నేర్చుకోగలుగుతాం. ఈ నకారాత్మ కూర్చోనివ్వదు, కానీ ఆ సకారాత్మతో దాన్ని మనము ముందుకు తీసుకెళ్ళాలి. బూందు బూందు సాగర్ బంతా హై అంటారు. ఒక్కొక్క చుక్క నీళ్ళే ట్యాంక్ లో నుంచి కరిగిపోవడానికి కూడా అదే చుక్క నీళ్ళతో ట్యాంకును కూడా నింపచ్చు. అలాగనే ఈ ధ్యానంలో 5 నిమిషాలు, 10 నిమిషాలు, 15 నిమిషాలని మనల్ని మనము మెల్లమెల్లగా ఆ ఎనర్జీలోకి చేసుకుంటూ రావాలంటే ముందు మనం ఏం చేయాలి? సుఖాసనం. కాళ్ళు 2 కట్టేసుకున్నాం, చేతులు 2 కట్టేసుకున్నాం, కళ్ళు 2 మూసేసుకున్నాం. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో గుర్తిస్తూ కూర్చున్నప్పుడు ఒక్కొక్క శ్వాసకి ఒక్కొక్క శ్వాస మనకు ఒక్క నిమిషానికి ఆ గ్యాప్ వస్తుంది. అప్పుడు ఈ యొక్క భ్రమరంధ్రం నుంచి, ఆ నాడీ మండలం నుంచి మన శరీరంలోకి అద్భుతమైన ఆ కాస్మిక్ ఎనర్జీ దిగుతుంది. కణాలు, అణువు మెల్లమెల్లగా ఆ ఎనర్జీని మనము స్వీకరిస్తాం. ఎలాగా? బూంద్ బూంద్ సాగర్ బంతా హై. ఒక్కొక్క చుక్క
అలా చేర్చుకుంటూ చేర్చుకుంటూ ఎవరికి ఎంత సమస్య ఉందో అది శరీరపరంగా కానీ మానసిక పరంగా కానీ వ్యక్తిగతంగా పరస్పర సంబంధాల పరంగా కానీ ఇలా ఏమిగా కూడా ఉంది, ఏవి ఎంత సీరియస్ గా ఉందో అన్ని గంటలు చేయాలి మనం. అప్పుడు ఎంత సీరియస్ ఎమర్జెన్సీ పేషెంట్ ని ఎలా ఐసీయూలో పెడుతూ వాళ్ళ చుట్టూ ఎంతో మంది నిలబడుకుంటారు 24 hours. తను సహజంగా శ్వాస తీసుకునేంత వరకు అలా మనల్ని మనము ఈ ధ్యానంలో ఇమిడ్చుకోవాలి. ఏ ఒక్క నిమిషము దొరికినా కూర్చునేయాలి. అనగానగరాగమతి శైలచుండు తినగ తినగ వేమి తీయనుండు సాధనములు పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ. ఆ అనగా అది పాట అయినా కానీ పని అయినా కానీ విద్య అయినా కానీ ఏది ఒకటి మనం పుట్టుకతో ఏదీ నేర్చుకోరాలేదు. ఇక్కడికి వచ్చాక ప్రతి ఒక్కటి నేర్చుకొని ఈ దిశలో కూర్చోన్నాం, ఇంత ఉన్నతులయ్యాం. అట్లాగనే ఇది కూడా నేర్చుకుంటున్నాము. తినడం నేర్చుకున్నామా, ఏడవడం నేర్చుకున్నాము, నవ్వడం నేర్చుకున్నాము. ఇది మనకు తెలియదే, కానీ అన్ని ఇక్కడికి వచ్చి ఒక్కొక్కటిగా ఎలా మెదగాలి, ఎలా మాట్లాడాలి, ఎలా నవ్వాలి అని ఎట్లా నేర్చుకున్నాము. అంతే ముఖ్యమైన విషయం ఇది కూడా. శ్వాస మీద ధ్యాస. ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసతో మనం కూడుకొని ఉంటాము. ఇక దేనిపైన ఎలాంటి ధ్యాస వెళ్ళదు. ఒక్కరోజుటికి మనము 60 నుంచి 70,000 ఆలోచనలతో సతమతం అయిపోతున్నాం. అందువల్ల అది సరైనదా సరికానిదా అని నిర్ణయం చేసుకున్నంత కూడా మనకు వ్యవధి లేదు, టైం లేదు. ఈ ప్రాపంచిక జీవితంలో కొట్టుకుమిట్టుగా ఆడిపోతున్నాం. స్టికీగా పట్టుకొని డైనమిక్ గా వెళ్లకుండా కూర్చునేస్తున్నాం. ఇది నా అలవాటు, ఇది నా గుణం, నేను అంతే అని అన్నిటినీ గట్టిగా గమ్ము వేసుకొని కూర్చున్నాం మాస్టర్స్. ఆ తత్వం నుంచి ఆ ఒక విడియ తత్వం నుంచి మనల్ని మనము మోల్డ్ చేసుకోవాలి. ఆ నీళ్లు ఎలాగా తన తాను ఎట్లాంటి చెత్త కుప్ప చెట్టు రాయి రప్ప ఏది కూడా రాని అదేమన్నా నిలుస్తుందా? తన గమ్యం ఎక్కడ పోయి చేరాలో ఆ గమ్యాన్ని అందుకునేంత వరకు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంటుంది మాస్టర్స్. పళ్ళం వస్తే పల్లపు నీళ్ళు అయిపోతుంది, మురికి కాలువ వస్తే మురికి నీళ్ళు అయిపోతుంది, చెరువు వస్తే చెరువు నీళ్ళు అయిపోతుంది, అక్కడి నుంచి నదిలో కలిసిపోతుంది, నది నుంచి అంతా
ఎక్కడికి వెళ్ళిపోవాలి? మన ఇంటికి, సొంత ఇంటికి. సముద్రానికి తాపత్రయం. అలాగనే మనం కూడా మన ఇంటికి, మన ప్రాపంచిక జీవితంలో చదువులు, సంపాదనలు, పని, భర్త, పిల్లలు, అక్కన పక్కన ఉన్న వాళ్ళు, ఫంక్షన్స్, పార్టీలు, ఏడుపులు, దుఃఖాలు అన్నీ ఉంటాయి. సంసారంలోనే నిర్వాణం. ఆ అటాచ్మెంట్ తో డిటాచ్మెంట్ పద్మపత్ర నివాంబాస అన్నారు. నిరంతరం ఆ బురదలో ఉంటూ తనకి ఏం అంటించుకోకుండా ఆ ఆకుకి ఎలాంటి మైనం ఉంటుందో అలాంటి మైనాన్ని మనం కూడా అంటించుకోవాలి మాస్టర్స్. అందులోనే ఉంటాము, కానీ దాన్ని అంటించుకో. శ్వాస మీద ధ్యాస, నిశ్వాస ఉచ్ఛ్వాస. ఉత్తమో ఉత్తమ ఉచ్ఛ్వాస నిశ్వాస పంతుల శరీతాన్ బ్రహ్మ మగోట. ఉత్తమో ఉత్తముల ఉచ్ఛ్వాస నిశ్వాస పంతుల సగరీతాను బ్రహ్మ మగోట. ముసుగులోని శివుడు పొసగి ఉన్నాడయ్యా. కాళికాంబ హంస కాళికాంబ. ఉత్తమో ఉత్తములు. ఆ ఉచ్ఛ్వాసలు నిశ్వాసలు ఎవరు ఎరుగుతారు? ఎవరు ఉత్తములు? తన్ని ఎప్పుడు అంటించుకోకుండా, ఏ విషయానికి అంటించుకునేది లేదు, అందులోనే ఉంటూ దాంట్లోనే మెలుగుతూ దాన్ని అంటించుకొని ఉన్నవాడే ఉత్తమో ఉత్తములు. ఆ ఆనాపానసతితో ముసుగులోనే శివుడు పొసగి ఉన్నాడయ్యా. ఈ యొక్క శ్వాసని ముసుగులోనే ఆ శివుడు పొసగి ఉన్నాడు. ఎప్పుడు ఆ ముసుగుని గాని మనము తెరిచేస్తాము, పక్కకి తొలిచేస్తాము, అప్పుడు ఎవరు ప్రత్యక్షం అవుతారు అక్కడ? తనకు తానే అహం బ్రహ్మస్మి. ఇక మనతో ఉన్న వాళ్ళందరూ తత్వమసి. కానీ ఎప్పుడు ఆ ముసుగుని మనం పక్కన పెట్టలేదు, తీయలేదు, మనం గుర్తించలేదు. ఆ నకారాత్మ మనల్ని గుర్తించనివ్వదు. ఆ నరకాసురుడు. ఆ నరకాసురుని చంపాలంటే ఎవరు రావాలి? సత్యభామ. సత్య అందులోనే ఉంది చూడండి, సత్యము. ఏది సత్యము? ఏది సత్యం అంటే ఈ శరీరం అనేది అశరీరము, ఇది సత్యం కాదు. కానీ ఆత్మ అనేది ఎప్పటికీ సత్యము. ఎప్పుడు ఆ ఆత్మని నేను పట్టుకున్నాను, ఎక్కడ పట్టుకున్నాను? ఉత్తమో ఉత్తమ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఎప్పుడు నేను ఆత్మని పట్టుకున్నాను. నేను ఆత్మస్వరూపురాల్ని. నాతో ఉన్న ప్రతి ఒక్క చుట్ట ఉన్న ప్రతి ఒక్క చెట్టు, పుట్ట, రాయి, రెప్ప, ప్రతి ఒక్కటి కూడా అదిగా ఉండే
నేను ఇదిగా మారాను. 84,00,000 యోనిల్లో మనం పుట్టి ఈ రోజు ఈ అద్భుతమైన ఈ మానవ శరీరాన్ని ధరించడానికి కారకులైనాం. అంతకుముందు మన యొక్క స్థితి ఏమి? ఆ 84,00,000 యోనిల్లో నువ్వు ఏమిగా పుట్టావు, ఏమిగా ఉన్నావు అని చెప్పడానికి మనకు వయసు, సమయము సరిపోదు. అందుకని సార్ గారు సింపుల్ గా 5 కాన్సెప్ట్స్ తో అద్భుతంగా మనకు ఇప్పించారు మాస్టర్. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో, శ్వాస మీద ధ్యాసతో అంతర్ప్రయాణం ఉంటున్నాం మాస్టర్స్. మనతో మనం ఉంటూ నాలెడ్జితో ముందుకెళ్తున్నాం మాస్టర్. శ్వాస మీద ధ్యాస. అద్భుతమైన అమావాస్య ధ్యానం, దీపావళితో జరుపుకునే అమావాస్య ధ్యానం. ఈ అమావాస్యని నితిశ స్థితి అంటే చలనం లేనిది. అదే శివం. ఆ అమావాస్యని శివం కదలడు ఆయన. రాయి స్థిరతత్వం శివం. చీకటి మొత్తం అంధకారం. ఆ అంధకారం కూడా కావాలి. ఆ చీకటి రాకపోతే మనం బ్రతకలేము. అది కూడా అవసరమే. రాత్రి కాకుండా రోజంతా తెల్లవారుగా ఉంటే అవుతుందా? ఎప్పుడు రాత్రి అవుతుంది, ఎప్పుడు పోయి మనము మన చేస్తున్న ఈ యొక్క ప్రాపంచిక జీవితాన్ని వదిలి మనలోకి మనం వెళ్ళాలంటే రాత్రి ఎంతో అవసరం కదా. కాబట్టి అలాంటి ఒక గొప్ప రాత్రి, దివ్యమైన రాత్రి, తేజవంతమైన రాత్రి, శక్తివంతమైన రాత్రి, శక్తితో కూడిన రాత్రి రాత్రి. అందులోనే ఉంది చూడండి. రా అంటే నేను. ఈ త్రిగుణాల్ని అర్థం చేసుకో. అంటే ఎన్ని పనులని ఏం చేస్తాము? ఆ రాత్రి అయ్యింది పక్కన పెట్టేస్తాం. ఓకే, రిలాక్స్, అయిపోయింది, రేపు చూసుకుందాం. ఎలాంటి పనైనా కానీ రేపు తల్లా నుంచి చూసుకుందాం. ఇంకొక రాదు. ఎందుకు? ఈ శరీరము తెల్లవారి నుంచి చేస్తున్న ఆ ఒక ప్రక్రియలో మనలో ఉండే ఈ ఒక ప్లెషర్స్ అంటే మన యొక్క చర్మంలో ఉండే కండరాలన్నీ ఎక్కడికక్కడికి మనకు చీలుతూ ఉంటాయి. లోపల టాకా పడుతూ ఉంటుంది, శక్తి జరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏం చెప్తుంటాం మధ్యాహ్నానికి వచ్చే లోపల? అబ్బా, ఎప్పుడు సాయంత్రం అవుతుందా, అల్పం అట్లా పెట్టామో లేదు, ఏదో ఒక ముద్ద తినేసి అట్లా కొంచెంసేపు అట్లా కూర్చుందాం అని కొంతమంది. ఆ రాత్రి వస్తుందా వస్తుందా అని రాత్రి కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాం. రాత్రి వచ్చింది కాబట్టి పగులు ఇష్టం. లేకపోతే పగలే ఉంటే అంటే ఆ దుఃఖము వస్తే కానీ ఈ సంతోషానికి, ఈ ఆనందానికి వాల్యూ ఉండదు. ఎవరైనా ఏమన్నా చూడండి, బాగా ఉన్న వాళ్ళని మనం అడిగినప్పుడు ఏం చెప్తారు? ఆ కారులో ఈ కారు ఒకటి, ఆ చీరలో ఈ చీర ఒకటి అంటారు, కానీ సంతోషపడరు. కానీ దానికోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళకి అది అపురూపం, అద్భుతం, అమోఘం, నిర్వచనం. కాబట్టి అన్నీ మంచివే. ఇది చెడ్డదనేది లేదు. అది నేను తీసుకునే దాన్ని బట్టి, దాన్ని నేను ఎలా క్యాలిక్యులేషన్ వేస్తానో బట్టి
అది చెడ్డది మంచిది అవుతుంది. అలాగ మనం కూడా ఈ నిశిత రాత్రిని అద్భుతంగా శక్తివంత రాత్రి చేసుకోవాలంటే మనం ఏం చేయాలి? ఏం చేయొద్దు, గమ్మున కూర్చో, జస్ట్ రిలాక్స్, రిలాక్స్, రిలాక్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో రిలాక్స్. సత్యభామ అక్కడ ఒక శరీరం వచ్చి నిలబడింది. ఆకృతి అంటే మనము ఈ శరీరాన్ని నిలబెట్టాలి. స్టిఫ్నెస్ గా, దృఢతత్వంతో, విశ్వాసంతో మనమైనా మనకు ఎప్పుడు నమ్మకం ఉండాలి. ఆత్మవిశ్వాసంతో నిలబడి ఏం చేసింది? బాణాన్ని తీసి ఎక్కు పెట్టింది. ఆ బాణం ఎవరు? మన శ్వాస. ఎప్పుడు మనది ముందుకొచ్చే ఆ విషయాల ముందు ఒక్కసారి ఆ ఏకాగ్రతతో మనం కూర్చొని ఎప్పుడు బాణాన్ని ఎక్కువ పెడతామో శ్వాసని ఆ లోపల నుండి నాభి నుంచి ఆ శ్వాసని తీసుకుంటాము. అప్పుడు ఏం చేస్తుంది? మన చుట్టూ ఉన్న ఆ భయంకరాన్ని, ఆ బాధని, ఆ కష్టాన్ని అది తనంటికి తనే తొలగిపోతుంది. ఎక్కడ చూసినా వెలుతురే వెలుతురు. ఎప్పుడు ధ్యానంలో మనం కూర్చున్నామో మొత్తం ఆస్ట్రల్ ట్రావెలింగ్. ధ్యానం చేయడమే అందుకే మినిస్టర్స్. ధ్యానం ఎందుకు చేయాలంటే మనలో శక్తి, నాలెడ్జ్, ఈ ఎథ్రిక్ బాడీని ప్రాణశక్తితో నింపేసుకోవాలి. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస మీద మాస్టర్స్. మనలోకి మనం యాత్ర, చీకటి యాత్ర. ఆ చీకటే గొప్ప వెలుతురుగా కనిపిస్తుంది. కళ్ళు ఆ ఒక చీకటికి అలవాటు పడినంత వరకు తడబడతాం. ఒక్కసారి కళ్ళు ఆ చీకటికి అలవాటు పడిపోతే మన కళ్ళల్లో కూడా కాంతులు ఉన్నాయి. ఎట్లా పిల్లికి, ఆవుకి, కుక్కలకి వీటిని మన చీకట్లో చూస్తే వాటి కళ్ళు మెరుస్తుంటాయి. కానీ మన కళ్ళు మనం ఎప్పుడు చూసుకోలేదు కదా, కాబట్టి మనకు తెలియదు అన్నమాట. శ్వాస మీద ధ్యాసతో ఒక అద్భుతమైన ఎనర్జీని ఈ మాడి నుంచి మెల్లమెల్లగా తీసుకుంటూ నాలెడ్జితో ముందుకు వెళ్తున్నాం మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాస, శ్వాస మీద ధ్యాస. అలా ఆ నకారాత్మని ఎప్పుడు సత్యభామ తన బాణంతో తన్ని సంహారం చేస్తుందో, ఎక్కడ చూడు దివ్య జ్యోతులు వెలుగుతుంటాయి. మన కణ కణాలు లైట్ గా మనకు సహకరిస్తుంది. అలాగని మహాలక్ష్మి ఈరోజు ఎందుకు పూజిస్తారంటే తన వాహనం గుడ్లగూబ. అది ఎప్పుడు సంచారం చేస్తుంది? రాత్రిలో. పగులకి ఎక్కడ కనిపించదు. రాత్రిలో తనకి ఎంత క్లారిటీగా కళ్ళు కనిపిస్తాయో అలా ఎప్పుడు నీలోకి నువ్వు ఒదిగి నీలో ఉండే ఆ వికారాలన్నీ, ఆ దారిద్రపు ఆలోచనల్ని, అవస్థల్ని
అన్నిటిని పక్కన పెట్టుకున్నప్పుడు ఆ మహాలక్ష్మి మనవల్ని వరిస్తుంది. ధ్యానంలో కూర్చుంటే మహాలక్ష్మి వరిస్తుందా? అదెట్లా వరిస్తుంది? మరి నిజమే కదా మాస్టర్స్. ధ్యానం సర్వరోగ నివారిణి. ధ్యానం సకల భోగకారిణి. ధ్యానం సత్య జ్ఞాన ప్రకాశం. ఎప్పుడు రోగాల నుంచి మనం విముక్తి అవుతాము, మన డబ్బులన్నీ మిగిలినట్టే కదా. అవునా కదా? ప్రతి ఒక్కదానికి చీటికి మాటికి అన్నిటికీ హాస్పిటల్ చుట్టూ ఉంటే తెచ్చిన నెలసరి డబ్బులంతా దానికే సరిపోతుంటే ఇంకా మనం దారిద్ర్యం కాకుండా ఇంకేమవుతాం? అక్కడి నుంచి దుఃఖాలు, భయాలు, బాధలు. వీళ్ళు ఆదరించలేదే, వాళ్ళు చూసుకోలేదే, వీళ్ళెవరు మనం పలకరించలేదే, వీళ్ళు మనం ఇలాంటి సమయంలో మనల్ని చేయి తీసి ఆదరించలేదని ఎన్ని వస్తాయి చూడండి ఈ అనారోగ్యం పైన వచ్చే లోపల. కానీ ధ్యానాగ్ని దగ్ధ కర్మాను. ఆ కర్మలన్నీ ఈ శ్వాసతోనే దగ్ధం చేస్తున్నప్పుడు నీకు నీవు అద్భుతమైన ఆరోగ్యాన్ని పొందాక ఆ డబ్బులన్నీ మిగిలినట్టే కదా. మరి ఎప్పుడు మన చేత డబ్బులు మిగిలాయో, మహాలక్ష్మి ఎప్పుడు మనతో నిలిచిందో, ఇంకా సకల భోగకారిణే కదా. మనం అనుకున్న చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం, చేసుకోవడం, సంతోషపడడం. మరి ధ్యానం డబ్బులు మిగిల్చిందా లేదా? మనల్ని ధనవంతుల్ని చేసిందా లేదా? అలా మనకు మనంగా ధనవంతులు అవడానికి ఎవరైనా అడ్డా? మనకు మనమే అడ్డు. ఎవరు అడ్డు లేదు దీనికి. నిరంతరం నా మొగుడు ఒప్పుకోవటంలా, నా అత్త ఒప్పుకోవటంలా, పిల్లలు అడ్డొస్తున్నారు అని ఏదేదో ఎక్కడ లేని మాటలంతా చెప్పుకుంటూ సమయాన్నంతా వృధా చేస్తుంటే మనకు ఎట్లా డబ్బు మిగులుతుంది? మిగలలేదు. మన సమయాన్ని ఎప్పుడు వినియోగించుకుంటాము అప్పుడు నిత్య మహాలక్ష్మి కణకణాలు తన తనాలతో ఉంటూ ఈ దేహం అనే దేవాలయంలో సంచరిస్తుంటే మహాలక్ష్మి నారాయణి కటాక్షించి బ్రోవమి నీ కరుణా తరంగాలు సారించని. మహాలక్ష్మి నారాయణి కటాక్షించి బ్రోవమి నీ కరుణా తరంగాలు సారించని. అష్టలక్ష్మి వైరూపాలతో కొలువై మాలోగిలి నీ చరణారవిందాలు సేవించని. శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి, శ్రీలక్ష్మి వైనా మరి ఏ రూపమైన, శ్రీచక్రమైన మరి ఏ యంత్రమైన, నీ చల్లని చూపే ఆనందమాయే. ఆ పాల కడలి ఇల్లుగా ఓ పసిడి బొమ్మ, నీ పాల సిరిలో మా బ్రతుకు పండని మా
ఆ పాల కడలి ఇల్లుగా ఓ పసిడి బొమ్మ, నీ పాల సిరిలో మా బ్రతుకు పండని మా మరవి మరవి మా పాయి శ్రీదేవి మహాలక్ష్మీ నారాయణి కటాక్షించి బ్రోవవి, నీ కరుణా తరంగాలు తారించని, అష్టలక్ష్మి వైరూపాలతో కొలువై మాలోగిలి, నీ చరణారవిందాలు సేవించని, శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి, శ్రీ మహాలక్ష్మి సౌభాగ్యలక్ష్మి. శ్వాస మీద ధ్యాస మాస్టర్. ఎప్పుడు మనం ధ్యానంలో ఇలా ఇమిడిపోయినా ఆ ఒక్క ధనలక్ష్మితో చేరి మిగతా ఉన్న అష్టలక్ష్ములు మనలో ఇమిడిపోతారు. ఆ అష్టలక్ష్ములు మనలో భాగాలుగా ఆ కాళ్ళ నుంచి పిక్కల వరకు ఆ ఆది లక్ష్మిగా భూలక్ష్మి ఆ పాదాలతో ఎప్పుడు వచ్చి మనతో నిలబడిందో స్థిరతత్వం, మూలాధార స్థితి, స్థిరతత్వం. ఆ స్థిరతత్వంలో మనం ఎప్పుడు ఉంటామో అప్పుడే కష్టపడే గుణాన్ని అలవర్చుకుంటాం. ఇప్పుడే చెప్పినాము స్టాటిక్ గా ఉండరాదని, డామెటిక్ గా ఉండాలని. కానీ ఒక విషయం నేర్చుకున్నప్పుడు మనము అది మన ఆత్మ ఎదుగుదలకి, ఈ విశ్వ కళ్యాణానికి ఉపయోగపడే ప్రతి ఒక్క అణువుకి మనం ఎలా నిలబడాలి? స్టాటిక్ గా, స్థిరతత్వంతో, దృఢతత్వంతో నిలబడాలి. ఆ పట్టిన పట్టు విడవకూడదనమాట. అలా ఉడుము పడుతూ నిలబడాలి. అలాంటి ఒక నిర్ణయం తీసుకోకపోతే ఈరోజు మనము ధ్యానంలో కూర్చోలేము కదా. అలా ఆ ఆది లక్ష్మి నుంచి మెల్లమెల్లగా ధాన్య లక్ష్మి, అన్నం లేకపోతే ఈ యొక్క బ్రహ్మాండమే లేదు. అన్నంతోనే ఈ యొక్క శరీర జాగృతి. ఆ ధాన్యలక్ష్మితో ఆమెని మనము చేరాలంటే ఎవరు కావాలి? ధైర్యలక్ష్మి. ధాన్యలక్ష్మి పండాలంటే ఏం కావాలి? నీళ్లు కావాలి. అంటే స్వాదిష్టాన, డయామెటిక్, ఆ ఒక ఫ్లెక్సిబుల్, స్ప్రెడ్డింగ్ మొత్తం. అక్కడి నుంచి మెల్లగా మనము ఆ వచ్చిన ఆ పదార్థాన్ని మనం వండాలన్నా, మనం తిన్నది జీర్ణం అవ్వాలన్నా, దాన్ని ఉత్సాహంగా మనం ఉండాలన్నా ఎవరు కావాలి? ఉడుకు తత్వం, చురుకుదనం. ఆ చురుకుదనమే మణిపూర్వక అగ్నితత్వం. మనం వేసే ఒక పదార్థము ఆ జఠరాశయం
పచనం చేసుకుంటూ తను తాను ఆ ఉన్నదంతా ప్రతి ఒక్క చోటకి ఆ నరాలు పంపిస్తున్నారు. అలాగా ఆ ధైర్య లక్ష్మితో ఎవరొస్తున్నారు? గజలక్ష్మి స్థిరతత్వంతో బాగా దృఢంగా ఒక కార్యం చేయాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే దానిపైన మనకు నమ్మకం కావాలి. అలా గజలక్ష్మిగా మారి అక్కడి నుంచి మెల్లగా సంతాన లక్ష్మి ఆజ్ఞాత పుత్రుల్ని ఈ యొక్క జీవితంలో ఈ యొక్క భూమిపైకి తీసుకొస్తూ ఇక్కడ ఉన్న ఎంతో మంది అజ్ఞాత పుత్రులుగా మనం దాన్ని ప్రచారం చేయాలి. అదే అనాహత, శబ్దం లేనిది. అలా మెల్లగా ఆ సంతాన లక్ష్మి నుంచి విద్యాలక్ష్మికి వాక్చాతుర్యం, మన వాకు నుంచి ఎలాంటి మాటలు, ఎలాంటి తత్వం రావాలంటే పాజిటివ్గా ఉండాలి, శాసనంగా మారాలి. ఆ వాక్చాతుర్యం కాకుండా కళలు, ఎన్నో కళలు ఉన్నాయి, కళలు నేర్చుకోవాలి. ఆ సరస్వతి రూపంలో ఇవన్నీ ఎప్పుడు మనల్ని చేస్తారు? ఆ సౌభాగ్యలక్ష్మి 16 కళలిచ్చి మనల్ని పాడి పంటలతో, భోగ భాగ్యాలతో, పుత్ర పౌత్ర వస్తు వాహనాలతో, మన ఇల్లు వాకిళ్ళు, మన దేశం, ఈ గ్యాలక్సీ మొత్తం నిండిపోతూ ధ్యాన జగత్తుతో, శాకాహార జగత్తు, పిరమిడ్ జగత్తుతో విశ్వ కళ్యాణం పచ్చ తోరణంగా వర్ధిల్లుతా ఉంది మాస్టర్స్. సదాస్ సదాస్ సదాస్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క మాస్టర్స్ కి పేరు పేరున కృతజ్ఞతలు చెప్పుకుంటూ వాళ్ళకందరికీ ఎంతో రుణపడి ఉన్నాం మనం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈ అద్భుతమైన ఈ నిశిత రాత్రికి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్దాం మాస్టర్స్. కొన్ని నిమిషాల పాటు అద్భుతమైన ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ఫర్ యువర్ ఛానల్ కు మేడం గారి, సరిత మేడం గారికి, మా కుటుంబ సభ్యులకు, గురువులకు, హాస్టల్ మాస్టర్స్ కి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. జై హో మహావతార్ బాబాజీకి, జై హో సదానంద యోగికి, జై హో పత్రిజీ మహారాజ్కి, స్వర్ణమాల అమ్మగారికి, జై సద్గురుభ్యో నమః. జై గురుదేవ్ మాస్టర్, జై గురుదేవ్, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మెల్లగా చేతులు విడదీసి కళ్ళపైన బోలించుకొని 5, 4, 3, 2, 1, 0 కళ్ళపై నుంచి మెల్లమెల్లగా చేతులు విడదీస్తూ 6 చేతుల వంక చూసుకుంటూ కరాగ్రే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే గోవిందో, కరే నమస్కరుని. ధ్యానానికి క్లాప్. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు క్లాప్, మన కుటుంబ సభ్యులకు క్లాప్. ఇంత గొప్ప ధ్యానాన్ని మనకు అందించిన మన గురువు గారికి క్లాప్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క సభ్యులకి, యూట్యూబ్ లో వీక్షిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మల్లేశ్వరి మేడం గారికి ఎంతో గొప్పగా ధ్యానం చేయించారు మేడం. చంద్రునితో ధ్యానం, అమావాస్య ధ్యానం
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్, అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక మాస్టర్స్. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ.